హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో పోషకాలను పుష్కలంగా అందించే సూపర్ హెల్తీ ఉసిరికాయ స్వీట్‌ని ఎలా చేస్తున్నానో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఇలా చేసిన ఆమ్లా స్వీట్‌ని రోజుకు 1 స్పూన్ తిన్నా బాడీకి ఎన్నో పోషకాలు అందించినట్లే. అలాగే టేస్ట్ విషయానికొస్తే సూపర్‌గా ఉంటుంది. ఇలా మనకు ఉసిరికాయలు దొరికినప్పుడే ఈ స్వీట్‌ని చేసి పెట్టుకుంటే 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు నిల్వ చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే షుగర్ వేయకుండా బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను. బెల్లం వేయడం వల్ల టేస్ట్ ఇంకా బావుంటుంది. అసలు ఎలా ఈ ఆమ్లా స్వీట్‌ని చేయాలో ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. ముందుగా ఉసిరికాయలు నేను 1/2 కేజీ అయితే తీసుకున్నాను. ఫ్రెష్‌గా ఉన్న ఉసిరికాయలైతే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఈ ఉసిరికాయలను శుభ్రంగా క్లీన్ చేశాక దీనిలో ఉన్న పోషకాలు ఏవి పోకుండా ఆవిరితో ఉడికించుకుంటున్నాను. ముందుగా ఒక గిన్నెలోకి ఇలా సగం కంటే తక్కువ వాటర్ పోసుకొని పైన స్టీమర్ గిన్నెను పెట్టి అందులో ఈ ఉసిరికాయలను వేసుకొని మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఒక 15 నిమిషాలు బాగా ఉడికించాలి. చూడండి, ఈ ఉసిరికాయలో కలర్ చేంజ్ అయినాయి. అలానే కాయ పట్టుకుంటే ఇలా ముక్కలుగా విడిపోవాలి. ఇవి ఆరాక కాయను పట్టుకొని ప్రెస్ చేస్తే చాలు ముక్కలుగా విడిపోతాయి. ఇప్పుడు వీటన్నిటిని ఒక బాండీలో వేసి దంచి పెట్టుకున్న 1/2 కేజీ బెల్లం వేస్తున్నాను. ఉసిరికాయలు 1/2 కేజీ తీసుకున్నాం కాబట్టి అంతే క్వాంటిటీలో బెల్లంను తీసుకోవాలి. మంట లో ఫ్లేమ్‌లో పెడితే ఉడికించిన ఉసిరి ముక్కల్లో ఉన్న తేమకి బెల్లం మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. వాటర్ యాడ్ చేయనవసరం లేదు. ఇలా చిన్నగా మెల్ట్ అవుతున్నప్పుడే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి. ఇలా గెరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. చూసారు కదా, బెల్లం పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు 2 లేదా 3 ఇలాచీ దంచి వేసుకోవాలి. చూడండి, ఈ బెల్లం పాకం గట్టి తీగ పాకం వచ్చేంత వరకు ఇలా తిప్పుతూ ఉండాలి. లేదంటే అడుగంటుతుంది. ఈ బెల్లం గట్టి తీగ పాకం వచ్చేంత వరకు ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక నిమ్మకాయను కట్ చేసి రసం దీనిలో పిండుకోవాలి. ఈ నిమ్మరసం వేయడం వలన ఉసిరికాయలో వగరు అనేది తగ్గి ఈ ఆమ్లా స్వీట్ టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా సింపుల్గా ఉసిరికాయలతో కమ్మని స్వీట్ ఎలా చేయాలో చూశారు కదా, మీరు ట్రై చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.